హాయ్ ఫ్రెండ్స్, నేను మీ లవ్ యూ మమ్మీ. తిరునాళ్ళలోకి అయితే వచ్చేసామండి. ఇక్కడ ఇవన్నీ షాపింగ్స్ పెట్టుకున్నారు. కానీ ఈ వీడియో చివరి వరకు చూడండి. మా తిరునాళ్ళలో జాతరకి చాలామంది దేవుళ్ళు అయితే పడ్డారండి. ఆ వీడియో అంతా లాస్ట్లో ఉంది. ఈ వీడియో చివరి వరకు చూడండి. ఫస్ట్లో మీకు నచ్చకపోయినా లాస్ట్లో అయితే నచ్చుద్ది కాబట్టి చివరి వరకు చూసి నా వీడియో ఎలా ఉందో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ మాత్రం తప్పకుండా పెట్టండి ప్లీజ్. ఇక్కడైతే అయ్యో చెట్లు ఉన్నాయండి, అవి మనం కూడా కొనుక్కుందాం రండి. చూడటానికి చాలా అందంగా కనపడుతున్నాయి. నీళ్ళల్లో వేసిన తర్వాత చూద్దాము మనకు ఎలా అవుతాయో. ఒక ట్రైబుల్ ఆయన ఆ చెట్ల గురించి అడిగితే ఆ చెట్లు అమ్ముకునే ఆయన అలా చెప్తున్నాడండి. నీళ్ళలో వేస్తే అంట అవి పచ్చగా అందంగా తయారవుతాయంట, అందుకని తీసుకుందాం మనం కూడా. మాకు ఈ వేదిక మీద చక్కటి సదావకాశం కల్పించిన కంపెనీ వారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ రవీనా ఆర్కెస్ట్రా ఫ్రమ్ విజయవాడ వారి. ఇక్కడికి వచ్చేసరికి మా స్మైలీ జీబు ఎక్కుతాను అందండి, అందుకని చెప్పేసి ఈ జీబు ఎక్కించి మేమైతే పక్కన నిలబడి చూస్తున్నాము వీడియో తీసుకుంటూ. అమ్మో, ఇక్కడ చూసారా ఆ ఉయ్యాల ఎంత పైకి వెళ్తుందో, మాకైతే చచ్చే అంత భయం అండి. అసలు నేనైతే ఎక్కలేను. అలా పైకి వెళ్తుంటే చూసి ఆనందించడమే. చంద్రుడికి దగ్గరగా వెళ్ళినట్టు అనిపించిందండి నాకు, అందుకని వీడియో తీసుకోవాలనిపించింది. చాలా బాగుంది కదా. ఇక్కడ మాత్రం ఇది చూడండి, ట్రైన్ లాగా ఎలా పరిగెట్టుకొస్తుందో. ఏది ఎక్కాలన్నా భయమేనండి, ఏదో చూసి నేత్రానందం తప్పితే ఎక్కలేము. చక్కగా ఇక్కడ మాత్రం ట్రైన్ చూడండి, చిన్నపిల్లలు చక్కగా ఎక్కువ కూర్చున్నారు. మన ఎక్కిస్తే బాగుండు. ఇక్కడ విమానాలు చూడగానే నాకు విమానం ఎక్కాలనే కోరుకుందండి. అబ్బా, ఇవన్నా ఎక్కి కోరిక తీర్చుకుందాం అనిపించింది. కానీ అవి చిన్నపిల్లల్నే ఎక్కించుకుంటారంట. ఇక్కడ చూడండి, ఆ రంగులరాట్నం ఎలాగా ఎక్కలేము, భయం. కానీ ఇక్కడ ఇంకా కొద్దిసేపు ఇక్కడే ఉన్నామనుకోండి, జనం ఫుల్ అయిపోతారు. ఇంకా ఏమీ లేదు, ఒకరికొకరు తొక్కుకుంటూ వెళ్ళిపోయేలా ఉంటారు. ఇంకా అందుకని చెప్పేసి చిన్నగా బయలుదేరి రోడ్డు మీదకైతే వచ్చేసాము దేవుడి గుడి దగ్గరలోకి. దేవుడి గుడి దగ్గరకు వచ్చేసరికి బోనాలు ఎత్తుకొని వస్తారండి ప్రతి సంవత్సరం. ఒక ఊరు నుంచి వస్తారు ఇక్కడికి, వాళ్ళు దేవుడు పడతారు చూడండి.
దామోదర రాఘవ గారు శ్రీరంగాపురం వాస్తవులు అమ్మవారికి 100 రూపాయలు కానుక ఇచ్చారండి. వారిని వారి కుటుంబాన్ని అమ్మవారి